హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ద ఛానల్ తెలుగు బ్యాంకింగ్ ఆస్పిరెంట్. సో ఈ వీడియోలో మనం ఐబీపీఎస్ పీఓ ప్రిలిమ్స్ ప్రీవియస్ ఇయర్ 2025లో అడిగిన కంప్లీట్ క్వాంట్ సెక్షన్ అయితే మనం ఈ వీడియోలో సాల్వ్ చేయబోతున్నాం. ఈ క్వాంట్ పేపర్లో ఏం క్వశ్చన్స్ అడిగాడంటే స్టార్టింగ్ విత్ డేటా ఇంటర్ప్రిటేషన్. సో 2 DI ప్రాబ్లమ్స్ అనేది అడిగాడు. సో వన్ ఈజ్ అ టేబుల్ బేస్డ్ అండ్ అనదర్ ఈజ్ అ బార్ గ్రాఫ్. ఒక దాని మీద 5 క్వశ్చన్స్ అడిగాడు, ఇంకో దాని మీద 6 క్వశ్చన్స్ అయితే అడిగాడు. అండ్ నెక్స్ట్ రాంగ్ నెంబర్ సిరీస్ క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ అడిగాడు. అండ్ అప్రాక్సిమేషన్ బేస్డ్ వచ్చేసరికి మనకి 5 క్వశ్చన్స్ అయితే అడిగాడు. అండ్ నెక్స్ట్ అర్థమెటిక్ వర్డ్ ప్రాబ్లమ్స్ మీద 10 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వాంటిటీ బేస్డ్ మీద 4 క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది. ఓకే, ఇదే ఆర్డర్లో మనమైతే క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయబోతాను. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఓకే గైస్, దిస్ ఇస్ ద ఫస్ట్ డిఐ ప్రాబ్లమ్. సో ఇక్కడ క్వశ్చన్లో చూసుకున్నట్టయితే మనకి 5 షాప్స్ ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ ద వుడెన్ అండ్ మెకానికల్ పెన్సిల్స్ అండ్ ప్రైస్ ఆఫ్ అ టోటల్ మెకానికల్ అండ్ వుడెన్ పెన్సిల్స్ అని ఇచ్చాడు. ఓకే, అండ్ ఇక్కడ నోట్ చూసుకున్నట్టయితే కాస్ట్ ఆఫ్ వుడెన్ పెన్సిల్ అండ్ మెకానికల్ పెన్సిల్ ఈజ్ 5 రూపీస్ అండ్ 20 రూపీస్. అంటే వుడెన్ పెన్సిల్ ఒక కాస్ట్ 5 రూపీస్, మెకానికల్ పెన్సిల్ ఒక కాస్ట్ 20 రూపీస్. ఓకే, సో ఫస్ట్ మనం ఏ షాప్ చూసుకుందాం. సో ఇక్కడ ఇచ్చిన దీని అర్థం ఏంటి అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ద వుడెన్ పెన్సిల్స్ అండ్ మెకానికల్ పెన్సిల్స్ అంటే వుడెన్ పెన్సిల్స్ అలాగే మెకానికల్ పెన్సిల్స్ మొత్తం కలిపి 38 ఉన్నాయంట. ఓకే, సో ఈ సెకండ్ కాలం అర్థం ఏంటి అంటే ప్రైస్ ఆఫ్ టోటల్ మెకానికల్ అండ్ వుడెన్ పెన్సిల్స్ అంటే ఎన్ని వుడెన్ పెన్సిల్స్ ఉంటాయో అన్నీ దాని ప్రైస్, వుడెన్ పెన్సిల్ యొక్క ప్రైస్ ఎంత 5 × 5 ప్లస్ మెకానికల్ పెన్సిల్స్ ఎన్ని ఉంటాయి అన్నీ ఇంటూ మెకానికల్ పెన్సిల్స్ యొక్క ప్రైస్ ఎంత 20, దట్ ఈజ్ ఈక్వల్ టు 490. ఓకే, సో అదనమాట దీని అర్థం. ఓకే, ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మనకి డబ్ల్యూ వస్తుంది, ఎం వస్తుంది. సో మనకి డేటా వస్తుంది, దాని నుంచి మనం క్వశ్చన్స్ని సాల్వ్ చేయడమే. ఓకే, సో దీన్ని నేను ఎలా రాసుకుంటానంటే 5ని కామన్ చేస్తాను. సో 5ని కామన్ చేస్తే డబ్ల్యూ ప్లస్ 4m అవుతుంది. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 490. ఓకే, సో ఇది అనేది అన్ని షాప్స్కి కూడా ఇట్లాగే ఉంటుంది ఈ ఈక్వేషన్ అనేది, ఈ లెఫ్ట్ సైడ్ అనేది. ఓకే, కాబట్టి దీన్ని నేను పైన రాసుకుంటాను. సో 5 × W + 4m దట్ ఈజ్ ఈక్వల్ టు 490. ఓకే, సో దీన్ని సాల్వ్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ 5ని దీన్ని నేనేం చేస్తానంటే బై 5 ఇక్కడ రాసుకుంటాను. ఓకే, బై 5 ఇక్కడ రాసుకుంటాను. సో అప్పుడు దీన్ని క్యాన్సిల్ చేస్తే నాకు ఏమొస్తుందంటే 98 వస్తుంది కదా. సో ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ నుంచి ఫస్ట్ ఈక్వేషన్ని మైనస్ చేస్తాను. డబ్ల్యూ క్యాన్సిల్ అయిపోతుంది. 4m - 1m 3m అవుతుంది. సో 3m ఈజ్ ఈక్వల్ టు 98 - 38 ఎంత 60. ఓకే, సో అప్పుడు నాకు m ఎంత వస్తుంది 20 వస్తుంది. సో ద నెంబర్ ఆఫ్ ద మెకానికల్ పెన్సిల్స్ నేను ఇక్కడ రాసుకుంటాను, మెకానికల్ పెన్సిల్స్ ఈజ్ 20. ఓకే, అప్పుడు వుడెన్ పెన్సిల్స్ ఎంత అవుతుంది మొత్తం 38, మెకానికల్ 20, ఇంక రిమైనింగ్ ఎంత 18. కాబట్టి ఇది ఎంత అవుతుంది 18 అవుతుంది. ఓకే, అలాగే బీది చూద్దాం. సో బీ చూసుకున్నట్టయితే ఈ వాల్యూలో 47 రాయాలి. ఓకే, సో ఈ ప్లేస్లో మనం ఏం రాస్తాం 415 రాస్తాం. ఓకే, సో అప్పుడు మనకి 5తో క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది 83 వస్తుంది. ఓకే, సో అప్పుడు సేమ్ 3m ఈజ్ ఈక్వల్ టు 83 - 47 36 వస్తుంది. అప్పుడు m ఈజ్ ఈక్వల్ టు 12. కాబట్టి ఇక్కడ 12 వస్తుంది. ఇంక రిమైనింగ్ ఎంత ఉంటుంది 35 ఉంటుంది. ఆ 35 ఇక్కడ వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ సి చూసుకున్నట్టయితే ఈ ప్లేస్లో ఎంత వస్తుంది 112 వస్తుంది. ఓకే, ఈ ప్లేస్లో ఎంత వస్తుందంటే 1310. ఓకే, సో ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే 2 31 మిగులుతుంది, 6 10 మిగులుతుంది, 2 వస్తుంది. సో 262. ఇప్పుడు నెక్స్ట్ 262 - 112. సో 0 5 1. సో 3m ఈజ్ ఈక్వల్ టు 150. అప్పుడు m ఎంత వస్తుంది 50 వస్తుంది. కాబట్టి ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది 50 వస్తుంది. ఈ వాల్యూ ఎంత వస్తుందంటే 62 వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ డి చూసుకున్నట్టయితే ఇక్కడ 75 వస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి 900 ఉంటుంది. ఓకే, సో అప్పుడు క్యాన్సిల్ పోతే ఇది 180 వస్తుంది. సో 180 - 75 ఎంత 105. అప్పుడు m వాల్యూ ఎంత వస్తుంది 35 వస్తుంది. కాబట్టి ఇక్కడ 35 వస్తుంది, ఇక్కడ ఎంత వస్తుంది 40 వస్తుంది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్ ఈ షాప్ చూసుకున్నట్టయితే ఇక్కడ 40, ఇక్కడ 425,
సో 5తో క్యాన్సిల్ చేస్తే మనకి 85 వస్తుంది. సో 85 మైనస్ 40 ఎంత 45 వస్తుంది. అప్పుడు m వాల్యూ ఎంత వస్తుంది 15 వస్తుంది. అప్పుడు ఇక్కడ 15 పెడితే ఇక్కడ ఎంత వస్తుంది 25 వస్తుంది. సో నౌ వీ గెట్ ద డేటా, మనకి మన డేటా అనేది వచ్చేసింది. సో ఇప్పుడు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడమే. ఓకే, లెట్స్ సాల్వ్ ది ప్రాబ్లమ్స్. సో ఫస్ట్ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చారంటే ఫైండ్ ద రేషియో ఆఫ్ టోటల్ కాస్ట్ ఆఫ్ మెకానికల్ పెన్సిల్స్ ఇన్ ఏ అండ్ బి టుగెదర్. ఓకే, సో ఏ అండ్ బి ఈ రెండిట్లో మెకానికల్ పెన్సిల్ యొక్క కాస్ట్ కావాలి. ఓకే, టుగెదర్ రేషియో ఓకే టు ద కాస్ట్ ఆఫ్ వుడెన్ పెన్సిల్స్, టోటల్ వుడెన్ పెన్సిల్స్ ఇన్ డి. సో డీలో వుడెన్ పెన్సిల్ యొక్క కాస్ట్ కావాలి. ఓకే, ఫస్ట్ ఏ అండ్ బిలో మనకి మెకానికల్ పెన్సిల్స్ ఎన్ని ఉన్నాయో కనుక్కుందాం. సో 20 + 12 ఎంత 32 ఇంటూ దాని కాస్ట్ ఆఫ్ వన్ మెకానికల్ పెన్సిల్ అంతా ఇట్స్ 20 డివైడెడ్ బై డీలో వుడెన్ పెన్సిల్ అంతా 40, దాని యొక్క కాస్ట్ ఆఫ్ వన్ వుడెన్ పెన్సిల్ అంతా 5/5. సో 1s 2s 2 1s 2 16, కాబట్టి మిగిలింది ఏముంది 16/5. కాబట్టి 16:5 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో సెకండ్ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చారంటే ఫైండ్ ద టోటల్ మెకానికల్ పెన్సిల్స్ ఇన్ సి. సో సిలో మెకానికల్ పెన్సిల్స్ అన్నాడు ఎంత, ఇట్స్ 50. దిట్స్ 50 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ వుడెన్ పెన్సిల్స్ ఇన్ ఈలో వుడెన్ పెన్సిల్స్ అంతా 25, కాబట్టి బై 25 ఇంటూ 100. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 200 వస్తుంది. కాబట్టి 200 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో ఫైండ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ ద వుడెన్ పెన్సిల్స్ ఇన్ ఏ. సో ఏలో వుడెన్ పెన్సిల్స్ ఎంత 18, మెకానికల్ పెన్సిల్స్ ఇన్ బి అండ్ ఈ. సో మెకానికల్ పెన్సిల్స్ ఇన్ బి అండ్ ఈ 12 15. ఈ మూడింటి యావరేజ్ కావాలి. సో యాడ్ చేద్దాం. 18 12 ఎంత, ఇట్ ఈస్ 30 + 15 ఎంత 45. సో 45/3 ఎంత 15, కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే షాప్ బి సోల్స్ 20% ఆఫ్ వుడెన్ పెన్సిల్స్ అట్ అ ప్రాఫిట్ ఆఫ్ 20% అన్నాడు. ఓకే, యాక్చువల్గా బి అనేది ఎన్ని అమ్మిందో అది మనం చూద్దాం ఫస్ట్. ఓకే, బి సో బి వుడెన్ పెన్సిల్స్ని ఎంత అమ్మింది, యాక్చువల్గా 35 అమ్మింది. ఓకే, సో వాడు ఏమంటున్నాడంటే 20% ఆఫ్ వుడెన్ పెన్సిల్స్ అంటే దీంట్లో 20%. ఓకే, సో 20% ఆఫ్ 35 ఎంత, ఇట్స్ 7 పెన్సిల్స్. ఓకే, సో ఈ 7 పెన్సిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ 7 పెన్సిల్స్ని 20% ప్రాఫిట్కి అమ్మాయి. ఓకే, సో 20% ప్రాఫిట్కి అమ్మింది, బాగానే ఉంది. అండ్ రెస్ట్ అట్ ద 50% అన్నాడు. ఓకే, సో అంటే ఇంకా రెస్ట్ ఎంత ఉంటుంది 80%. ఓకే, సో 25లో 7 పోతే ఇంకా 35లో 7 పోతే ఇంకా మిగిలింది అంతా 28. ఈ 28 పెన్సిల్స్ని 50% ప్రాఫిట్కి అమ్మింది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం కావాలంటే ద ప్రైజ్ అనమాట. ఓకే, సో యాక్చువల్గా వుడెన్ పెన్సిల్ కాస్ట్ ఎంత 5. ఓకే, సో ఈ 5లో 20% అంటే ఎంత, ఇక్కడ ప్రాఫిట్ 20%, యాక్చువల్గా 5 రూపీస్. ఓకే, 5 రూపీస్లో 20% ప్రాఫిట్. 20% ఆఫ్ 5 ఎంత 1. ఓకే, 5 + 1 ఎంత 6, అంటే ఇవి 6 రూపీస్కి అమ్మాయని అర్థం. ఓకే, అండ్ రెస్ట్ ఈ 28 ఏవైతే ఉన్నాయో అవి 50%కి అమ్మాయి. ఓకే, సో అంటే 50% ఆఫ్ 5 ఎంత, ఇట్స్ 2.5. ఓకే, సో 5 + 2.5 ఎంత 7.5. కాబట్టి ఈ రిమైనింగ్ పెన్సిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 7.5 రూపీస్కి అమ్మాయి అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి ఏం అడిగాడు అంటే ఫైండ్ ద టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద వుడెన్ పెన్సిల్స్. సో ఈ మొత్తం ఈ వాల్యూ అలాగే ఈ వాల్యూ ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. ఓకే, సో ఈ వాల్యూ ఎంత 42 + 28. ఈ 7.5 ఏదైతే ఉందో దాన్ని నేను 15/2గా రాసుకుంటాను. సో అప్పుడు 2 1s 2 14s 14 15s ఎంత, యాక్చువల్గా 280 + 70 140 + 70 ఇట్ ఈజ్ 210. కాబట్టి ఇది ఎంత వస్తుంది 210 వస్తుంది. కాబట్టి 210 + 42 ఎంత 252. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 252 అవుతుంది. ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ద రేషియో ఆఫ్ టోటల్ పెన్సిల్ ఇన్ ఎఫ్. ఓకే, అక్కడ అసలు ఎఫ్ఏ లేదు. ఓకే, టోటల్ పెన్సిల్ టు ద F to C. ఓకే, F to C ఈజ్ 5/7 అన్నాడు. ఓకే, అసలు సిలో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ పెన్సిల్స్ అనేవి మనకు తెలుసు. ఓకే, సిలో టోటల్ నెంబర్ ఆఫ్ పెన్సిల్స్ ఎంత 62 + 50 112. కాబట్టి ఏమొస్తుంది 112 వస్తుంది. ఓకే, సో 7 1s 7 16s అప్పుడు 16 ఇలా వెళ్తుంది. అప్పుడు ఎఫ్లో ఉన్న టోటల్ పెన్సిల్స్ ఎంత వస్తుందంటే 80 వస్తుంది. ఓకే, ఇది కనుక్కున్నాం, బాగానే ఉంది. నెక్స్ట్ ఏమంటే అండ్ ఎఫ్ హ్యాజ్ 30% మోర్ దాన్ వుడెన్ పెన్సిల్స్ దాన్ డి. ఓకే, ఎఫ్లో దీంట్లో వుడెన్ పెన్సిల్స్ ఉంటాయి, మెకానికల్ పెన్సిల్స్ ఉంటాయి కదా. సో వాడు క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే వుడెన్ పెన్సిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 30% మోర్ దాన్ డి, అంటే డీలో 40 ఉంది. ఓకే, దీనికన్నా 30% ఎక్కువ ఉందంట. ఓకే, సో 30% ఆఫ్ 40 ఎంత, ఇట్స్ 12.
కదా. సో 40 + 12 ఎంత 52. కాబట్టి ఇందులో 52 ఉన్నాయి. ఇంకా రిమైనింగ్ ఎంత 28. ఆ 28 ఏమవుతాయి మెకానికల్ పెన్సిల్స్ అవుతాయి. ఇక్కడ వరకు బాగానే ఉంది. నెక్స్ట్ ఏం కనుక్కోమన్నానంటే ఫైండ్ ద మెకానికల్ పెన్సిల్స్ ఇన్ ఎఫ్. ఓకే, అంటే 28. దిస్ 28 ఈజ్ వాట్ % ఆఫ్ ద వుడెన్ పెన్సిల్స్ సోల్డ్ బై ఈ. ఓకే, సో సోల్డ్ బై ఈ, ఈ 28 అనేది ఈజ్ వాట్ % ఆఫ్ ద వుడెన్ పెన్సిల్ సోల్డ్ బై ఈ. సోల్డ్ బై ఈ ఎంత 25. కాబట్టి బై 25 ఇంటూ 100. ఓకే, సో 25 1s 25 4s. సో 28 ఇంటూ 4 ఎంత 112 అవుతుంది. కాబట్టి 112% ఈజ్ ద ఆన్సర్. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇది మనకి ఇచ్చిన ఫస్ట్ డిఐ. ఓకే, ఇంకో నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో ఈ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనకి బార్ గ్రాఫ్ ఉంది. ఓకే, సో షోస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఐటమ్స్ బై 4 కంపెనీస్ ఏ అండ్ బి. ఓకే, సో ఈ బ్లూ ఏదైతే ఉందో అవి టోటల్ మ్యానుఫ్యాక్చర్డ్ ఐటమ్స్. ఓకే, ఈ ఐటమ్స్ సోల్డ్, ఆరెంజ్ కలర్ ఏదైతే ఉందో అది వచ్చేసరికి మనకి ఐటమ్స్ సోల్డ్ అనమాట. ఓకే, అంటే మొత్తం ఇక్కడ మనకి ఏం కనుక్కోవచ్చు, టోటల్ మ్యానుఫ్యాక్చర్డ్ ఈజ్ ఈక్వల్ టు సోల్డ్ ప్లస్ అన్సోల్డ్. కాబట్టి ఈ 20 ఇక్కడ ఈ బ్లూ ఏదైతే ఉందో ఇది టోటల్ మ్యానుఫ్యాక్చర్డ్, ఆరెంజ్ ఏదైతే ఉందో ఇది టోటల్ సోల్డ్, ఇంకా రిమైనింగ్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో అది అన్సోల్డ్ అనమాట. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ గ్రాఫ్ చూస్తున్నట్టయితే ఓకే, సో ఇక్కడ ఇది వచ్చేసరికి 120 అండ్ ఇది వచ్చేసరికి 80. ఇది వచ్చేసరికి యాక్చువల్గా చూసుకున్నట్టయితే ఇక్కడ ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి 1 2 3 4 5, మొత్తం 5 గ్యాప్స్ ఉన్నాయి. ఓకే, వాల్యూ ఎంత 20. కాబట్టి 20/5 ఎంత 4, అంటే ఈచ్ గ్యాప్ కంప్రైజెస్ ఆఫ్ 4 అనమాట. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే 100కి 4 తక్కువ ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది 96 అవుతుంది. ఇది వచ్చేసరికి 76 అవుతుంది అండ్ ఇది వచ్చేసరికి 140 అండ్ ఇది వచ్చేసరికి 120 అండ్ దిస్ వన్ ఈజ్ 80 అండ్ దిస్ ఈజ్ 60. ఓకే, సో ఇప్పుడు మనం వాల్యూస్ కనుక్కున్నాం, రైట్. సో ఇప్పుడు మనకి క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ మనకి క్వశ్చన్లు ఏమి ఇచ్చారంటే ఫైండ్ ద రేషియో ఆఫ్ ఐటమ్స్ సోల్డ్ బై ఏ అండ్ బి టుగెదర్. ఓకే, సో ఏ ప్లస్ బి సోల్డ్ టు ద అన్సోల్డ్ ఐటమ్స్ ఆఫ్ సి అండ్ డి. సో సి అండ్ డి ఆఫ్ అన్సోల్డ్. ఓకే, సో ఇప్పుడు ఏ అండ్ బి సోల్డ్ ఎంత ఇది కదా. ఓకే, 80 + 76 ఎంత 156 డివైడెడ్ బై సి అండ్ డి. సో సి అండ్ డిలో అన్సోల్డ్ కావాలి. అన్సోల్డ్ అంటే ఏం చెప్పాను, ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్సే మనకి అన్సోల్డ్ అవుతుంది. ఓకే, కాబట్టి ఇక్కడ అన్సోల్డ్ ఎంత 20, ఇక్కడ అన్సోల్డ్ ఎంత 20. కాబట్టి ఏమవుతుంది 156 డివైడెడ్ బై 40 అవుతుంది. ఓకే, 4తో క్యాన్సిల్ అవుతుంది అనుకుంటా. 4 1s 4 39 అవుతుంది. కాబట్టి 39/10 అవుతుంది. కాబట్టి 39:10 ఈజ్ ద ఆన్సర్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే అన్సోల్డ్ ఐటమ్స్ ఆఫ్ ఏబిసి ఈజ్ వాట్ % ఆఫ్ టోటల్ ఐటమ్స్ సోల్డ్ బై సి అన్నాడు. ఓకే, సో ఇక్కడ ఏబిసి కదా, సో ఏబిసి అన్సోల్డ్ ఐటమ్స్ కావాలి. ఇక్కడ డిఫరెన్సే మనకి ఏమవుతుంది అన్సోల్డ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ రాస్తాను, ఈ రెండింటి మధ్య అన్సోల్డ్ ఎంత 40. సో ఏ 40, దిస్ ఇస్ 20, ఇక్కడ 20. ఓకే, సో ఈ మూడింటిని యాడ్ చేద్దాం, ఎంత అవుతుంది 80 అవుతుంది. సో ఈ 80 అనేది ఈజ్ వాట్ % ఆఫ్ టోటల్ ఐటమ్స్ సోల్డ్ బై సి. సో సి మొత్తం ఎన్ని సోల్డ్ చేసింది 120/120 ఇంటూ 100. సో ఇది క్యాన్సిల్ అండ్ 4 2s 4 3s. సో 2/3 అంటే ఏంటి దాని అర్థం 66.66%. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ఇఫ్ ద టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆల్ సోల్డ్ ఐటమ్స్ ఆఫ్ బి ఈజ్ 152,000 దెన్ ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 25% ఆఫ్ ద ఐటమ్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై బి అన్నాడు. ఓకే, సో ఇక్కడ మనకి బిలో మొత్తం ఎన్ని అమ్మాడు 76 అమ్మాడు, బాగానే ఉంది. ఓకే, 76. ఇక్కడ మనకి ఇంకొక డేటా కూడా ఇచ్చాడు, అదేంటంటే ప్రాఫిట్. ఓకే, ఈచ్ ఐటమ్ని అమ్మితే ఏలో బిలో సిలో డిలో ఆ ఐటమ్కి ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది మనకైతే ఇక్కడైతే ఇచ్చాడు. ఓకే, సో జనరల్గా మనకి సెల్లింగ్ ప్రైస్ అంటే ఫార్ములా ఏంటి, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ నథింగ్ బట్ కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్. ఇదే మనకి సెల్లింగ్ ప్రైస్ అవుతుంది కదా. ఓకే, ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ఈ 76 ఇది ఏదైతే ఉందో ఈ 76 ఇంటూ సెల్లింగ్ ప్రైస్ దట్ ఈజ్ ఈక్వల్ టు 152,000 అన్నాడు. ఓకే, అంటే 72 1s 72 2s సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 200. ఓకే, సో బట్ వీ నో దట్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్. సో కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 200 కదా. అంటే బీలో ప్రాఫిట్ ఎంతో నాకు తెలుసు, అదెంత 25. కాబట్టి ఈ ప్లేస్లో 25 రాసుకుంటా. ఓకే, సో అప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది 175 అవుతుంది. సో దిస్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ద ఐటమ్ బి.
ఓకే, అదనమాట. ఇప్పుడు నెక్స్ట్ మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 25% ఆఫ్ ద ఐటమ్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై బి అన్నాడు. ఓకే, అంటే ఈ 25% అంటే 25% ఆఫ్ 175 ఇంటూ నాట్ 175, 25% ఆఫ్ టోటల్ ఐటమ్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై బి అంటే ఎంత 96 ఈ ఐటమ్స్ యొక్క కాస్ట్ ప్రైస్ కావాలి. యాక్చువల్ కాస్ట్ ప్రైస్ ఎంత 75, కాబట్టి ఇంటూ 175 టు 175 ఇది చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. ఓకే, సో 1/4 ఇంటూ 96 ఇంటూ 175, 4 1s 424s. ఈ 175ని నేను ఎలా రాసుకుంటానంటే 350/2గా రాసుకుంటాను. సో అప్పుడు 2 1s 2 12s అవుతుంది. అప్పుడు మనకి 12 ఇంటూ 350 ఇది చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. సో 12 3s ఎంత 360, అలాగే 12 5s ఎంత 60, కాబట్టి ఏమొస్తుంది 420. సో 4200 ఇస్ ద ఆన్సర్. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ఇఫ్ ద ఐటమ్ C is marked up by 120% of the cost price and given a discount of 10%, find the marked price of each item of C. ఓకే, సో మీకు కానీ ప్రాఫిట్ అండ్ లాస్ యొక్క టాపిక్ కానీ క్లియర్గా ఐడియా ఉన్నట్టయితే దెర్ ఈజ్ వన్ ఫార్ములా, మనకు ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటంటే మార్కెట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ ప్రాఫిట్ డివైడెడ్ బై 100 మైనస్ డిస్కౌంట్. ఓకే, సో ఈ ప్రాఫిట్ డిస్కౌంట్ అనేది ఏంటంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ అనమాట. ఓకే, ఈ ఫార్ములా అనేది ఒకటి ఉంది. ఓకే, సో ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. ఓకే, సో యాక్చువల్గా మనం ఏమనుకుంటామంటే కాస్ట్ ప్రైస్ అనేది 100 అనుకుంటాం. ఓకే, సో కాస్ట్ ప్రైస్ 100 అనుకున్నట్టయితే ఇక్కడ వాడు ఏమన్నాడంటే ఇట్ ఈజ్ మార్క్డ్ అప్ బై 120%. ఓకే, సో కాబట్టి మార్క్డ్ అప్ అంటే మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుంది 120 అవుతుంది. ఓకే, కాబట్టి అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. సో మార్కెట్ ప్రైస్ ఎంత 120, కాస్ట్ ప్రైస్ ఎంత 100. ఓకే, అన్నీ నేను అనుకుంటున్నాను అంతే. ఓకే, అండ్ గివెన్ ఏ డిస్కౌంట్ వచ్చేసరికి 10, మనకు ప్రాఫిట్ తెలియదు కాబట్టి దాన్ని పీగా అలాగే రాస్తాను. సో డిస్కౌంట్ వచ్చేసరికి ఎంత అంట 10 అంట. ఓకే, సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. ఇది ఎంత అవుతుంది 90 అవుతుంది. ఓకే, సో 0 0 క్యాన్సిల్, 2 5s 2 6s, 5 1s 5 18s. సో ఇది ఎలా వెళ్తుంది, అప్పుడు 100 ప్లస్ పీ ఎంత అవుతుంది 108 అవుతుంది. అప్పుడు ప్రాఫిట్ ఎంత అవుతుంది 8 అవుతుంది. ఈ 8 అనేది ఏంటంటే పర్సెంట్ అనమాట, 8% అవుతుంది. ఓకే, మనకు వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే 8%. ఓకే, బట్ వీ నో మనకు ఆల్రెడీ ప్రాఫిట్ ఎంతో తెలుసు, అదెంత 85 రూపీస్. అంటే దాని అర్థం ఏంటి, ఈ 8% ఈజ్ నథింగ్ బట్ ఈక్వల్ టు 85 రూపీస్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మన క్వశ్చన్లో ఏమి అడిగాడు, ఫైండ్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ఐటమ్ ఆఫ్ సి. యాక్చువల్గా మనం మార్కెట్ ప్రైస్ ఎంత అనుకున్నాం 120 అనుకున్నాం. కాబట్టి 8% 85 అయితే 120% ఎంత అవుతుంది. ఓకే, సో కాబట్టి యాక్చువల్గా 8 ఇంటూ 15 చేస్తే మనకి 120 వస్తుంది కదా. అప్పుడు కాబట్టి 85ని ఇంటూ 15 చేస్తే మనకి ఈ వాల్యూ వస్తుంది. కాబట్టి 85 ఇంటూ 15. ఓకే, 15 8s ఎంత 120 అండ్ 15 5s ఎంత 75 కదా, 75. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది 1275. కాబట్టి 1275 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ఏ షాప్ కీపర్ మార్కెడ్ అప్ అన్ ఆర్టికల్ 2% above its cost price and allows a discount of 25% and sold it at a loss of 19%. Find the at 648 find the value of R. ఓకే, సో ఇది కూడా ఆ ఫార్ములా వాడచ్చు. ఓకే, సో మార్కెట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ ప్రాఫిట్ డివైడెడ్ బై 100 మైనస్ డిస్కౌంట్. ఓకే, సో ఇక్కడ మనకి ఏమంటారంటే మార్కెట్ అప్ బై 2% అంటే 100 ప్లస్ 2R. ఓకే, అండ్ మనకి కాస్ట్ ప్రైస్ వచ్చేసరికి 100 అవుతుంది. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు 100. ఇక్కడ మనకు ప్రాఫిట్ లేదు, లాస్ వచ్చింది కాబట్టి మైనస్ ఎంత పర్సెంట్ 19% డివైడెడ్ బై అలాగే డిస్కౌంట్ వచ్చేసరికి 25, 100 మైనస్ 25. సో ఇది చూసుకున్నట్టయితే మనకి ఏమవుతుంది 81 అవుతుంది. సో ఇది చూసుకున్నట్టయితే మనకి ఏమవుతుంది 75 అవుతుంది. సో 325s అండ్ ఇక్కడ వచ్చేసరికి 327 అవుతుంది. ఓకే, కాబట్టి 1s 4s, సో 4 అలా వెళ్తుంది. కాబట్టి 100 ప్లస్ 2R ఈజ్ ఈక్వల్ టు 4s ఎంత అవుతుంది 27, 4s ఎంత, ఇట్ ఈజ్ 80 ప్లస్ 28 108 అవుతుంది. అప్పుడు ఇదెంత అవుతుంది 8 అవుతుంది. కాబట్టి R వాల్యూ ఎంత అవుతుంది 4 అవుతుంది. కాబట్టి R ఈజ్ నథింగ్ బట్ 4. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం.
సో ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఏ అండ్ డి ఈజ్ 160 రెస్పెక్టివ్లీ అన్నాడు. ఫైండ్ ద టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆల్ ద ఐటమ్స్ ఇన్ ఏ అండ్ డి అన్నాడు. ఓకే, సో కాస్ట్ ప్రైస్ ఏ అలాగే డి. సో కాస్ట్ ప్రైస్ ఎంత ఇక్కడ 100, ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత 60 కదా. అసలు యాక్చువల్గా అమ్మింది ఎంత, ఏ ఎన్ని అమ్మాడు 80 అమ్మాడు కాబట్టి ఇంటూ 80 రాస్తున్నాను. ఓకే, ఇక్కడ ఎంత అమ్మాడు 60 కాబట్టి 60 రాస్తున్నాను. ఓకే, సో ఇదేమవుతుంది కాస్ట్ ప్రైస్ అవుతుంది. కానీ మనల్ని వాడు అడిగింది ఏంటి, సెల్లింగ్ ప్రైస్ అడిగాడు. ఓకే, సెల్లింగ్ ప్రైస్ అంటే ఏం చేయాలి, సో సెల్లింగ్ ప్రైస్ ఈజ్ నథింగ్ బట్ కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ కదా. సో ఈ కాస్ట్ ప్రైస్కి మనం ప్రాఫిట్ కూడా యాడ్ చేయాలి. ఓకే, 100 ప్లస్ ఏలో ప్రాఫిట్ ఎంత 20 కాబట్టి 120. ఓకే, ఇక్కడ వచ్చేసరికి 60 ప్లస్ డీలో ప్రాఫిట్ ఎంత 90 కాబట్టి ప్లస్ 90. ఓకే, సో ఇప్పుడు ఇది చూసుకున్నట్టయితే మనకి ఎంత వస్తుంది 120 ఇంటూ 80 వస్తుంది, ఇది 150 ఇంటూ 60 వస్తుంది. ఓకే, ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకేమొస్తుంది టోటల్ సెల్లింగ్ ప్రైస్ అనేది మనకి అయితే వస్తుంది. ఓకే, 12 వెయిట్స్ ఎంత 96 00 15 6 ఎంత 90 00. సో అప్పుడు మనకి ఎంత వస్తుంది 006 18 600 కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇదనమాట ఈడిఐ. నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ అయితే మనకి రాంగ్ నెంబర్స్ అనేది అయితే ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 8 129 298 587. ఓకే, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది ఫస్ట్ కనుక్కుంటాను. ఓకే, సో 8 129 ఎంత 121 వస్తుంది. ఓకే, అండ్ 129 అలాగే 98, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూసినట్టయితే 169 వస్తుంది. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి స్క్వేర్స్ ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ చూద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 87 9 అండ్ 29 58, ఇక్కడ వచ్చేసరికి 8 వస్తుంది 8 అండ్ 289 వస్తుంది. ఓకే, ఇది 11 స్క్వేర్, ఇది 13 స్క్వేర్, ఇది వచ్చేసరికి 17 స్క్వేర్. బాగానే ఉంది. నెక్స్ట్ ఇక్కడ కనుక్కుందాం. సో ఇక్కడ చూసినట్టయితే 363 అనేది ఇక్కడ వస్తుంది. ఓకే, అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే 50 ప్లస్ 477, సో 477 ప్లస్ 50 ఇది చేస్తే మనకు వస్తుంది కాబట్టి 527 వస్తుంది. ఓకే, సో ఇక్కడ రెండు తప్పే, ఇది తప్పు వచ్చింది, ఇది కూడా తప్పు వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇది చూద్దాము. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే 14841 ఇక్కడ కరెక్టే వచ్చింది. కాబట్టి ఇక్కడ మనకి ఈ రెండు తప్పు వచ్చింది. సో దిస్ వాల్యూ అండ్ దిస్ వాల్యూ తప్పు వచ్చింది. ఓకే, కాబట్టి ఈ రెండింటి మధ్యలో ఏముంది 950 ఉంది. కాబట్టి దిస్ 950 రాంగ్ నెంబర్. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 7 8 16 39 55 180 216. ఓకే, సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత +1 ఉంది. ఓకే, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత +8 ఉంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత +23 ఉంది. ఓకే, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత +6 +16 ఉంది. ఓకే, సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూసుకున్నట్టయితే 80 + 45 ఎంత 125. సో ఇక్కడ ఎంత వచ్చింది 125 వచ్చింది. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూసుకున్నట్టయితే +36 వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనకి ఇది ఏ ప్యాటర్న్లో ఉందో చూద్దాం. ఓకే, సో దిస్ ఈజ్ 1 క్యూబ్ అనుకున్నాం. 1 స్క్వేర్ 2 క్యూబ్. ఓకే, ఇది చూసుకున్నట్టయితే ఇది 5 క్యూబ్ అబ్బా, ఇదంతా 6 స్క్వేర్, ఇదంతా 4 స్క్వేర్. ఓకే, ఇదంతా 1 స్క్వేర్ అనుకుందాం, ఇది 2 క్యూబ్ అనుకుందాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆర్డర్లో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఏమొచ్చింది 1 స్క్వేర్ 2 క్యూబ్ 3 స్క్వేర్ 4 క్యూబ్ 5 స్క్వేర్ 6 క్యూబ్, ఇలా కూడా కాదే. ఓకే, సో ఇట్లా వద్దాము. సో ఇటు చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఏం రావాలి 3 క్యూబ్ రావాలి. ఓకే, ఇక్కడ 2 స్క్వేర్ రావాలి, ఇక్కడ 1 క్యూబ్ రావాలి. అప్పుడు మనకి ఆర్డర్ అనేది మ్యాచ్ అవుతుంది. ఓకే, కానీ ఇక్కడ అది వచ్చిందా రాలేదు, 3 క్యూబ్ వచ్చిందా రాలేదు, ఇక్కడ 2 స్క్వేర్ వచ్చిందా రాలేదు. కాబట్టి ఈ రెండిట్లో ఏదో తేడా ఉంది. ఓకే, కాబట్టి ఈ రెండు వాల్యూస్ ఎటు తీస్తుందంటే ఈ రెండింటి వాల్యూస్ మధ్యలో ఏముంది ఈ వాల్యూ ఉంది. కాబట్టి దిస్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్, దిస్ ఈజ్ ద రాంగ్ టర్మ్. ఓకే, కాబట్టి 16 ఈజ్ ద రాంగ్. సో ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో ఈ క్వశ్చన్లో చూసుకున్నట్టయితే 110 115 అండ్ 120 120. ఓకే, 100 125 అలాగే 95. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఏముంది +15 ఉంది,
ఇక్కడ చూసుకున్నట్టయితే +5 ఉంది. సారీ ఇక్కడ 5 ఇక్కడ +5. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే +0 ఏం లేదు. ఓకే, ఇక్కడ మళ్ళీ మైనస్ పోయింది, -20. ఇక్కడ మళ్ళీ +25 పోయింది. ఇక్కడ -30 పోయింది. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే ప్లస్ మైనస్ అనేది ప్యాటర్న్ అయితే కనిపిస్తుంది. ఓకే, కాబట్టి -20 +25 -30. అప్పుడు ఇక్కడ ఏం రావాలి? +15 ఉండాలి ఇక్కడ లెక్క ప్రకారం. ఓకే, సో ఇక్కడ లెక్క ప్రకారం ఏమి ఉండాలి? +15 ఉండాలి. ఇక్కడ -10 ఉండాలి. ఓకే, సో అప్పుడు మనకేమవుతుంది? ఈ ప్యాటర్న్ అనేది మ్యాచ్ అవుతుంది, అంతే కదా. +5 -10 +15 -20 +25 -30. అప్పుడు మాత్రమే ఈ ఆర్డర్ ఏదైతే ఉందో అది కరెక్ట్ అవుతుంది. కాబట్టి తప్పు ఎక్కడ ఉంది? ఈ రెండిట్లో ఉంది. ఓకే, ఆ రెండింటి మధ్య ఏముంది? ఈ వాల్యూ ఉంది. కాబట్టి ఏం తప్పు? దిస్ 120 ఇస్ ద రాంగ్. కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే 213, 221, 331, 345, 365, 395 అండ్ 431. సో ఇక్కడ డిఫరెన్స్ చూద్దాం. డిఫరెన్స్ చూసినట్టయితే ఇక్కడ +8 ఉంది. సో ఇక్కడ డిఫరెన్స్ చూసినట్టయితే +10 ఉంది. ఇక్కడ డిఫరెన్స్ చూసినట్టయితే +14 ఉంది. ఓకే, సో ఇక్కడ డిఫరెన్స్ చూసినట్టయితే +20 ఉంది. ఇక్కడ డిఫరెన్స్ చూసినట్టయితే +35 ఉంది. ఓకే, సో నాట్ 35, ఇట్స్ 30. ఓకే, సో ఇక్కడ డిఫరెన్స్ చూసినట్టయితే 31 + 5 36. సో 36 ఉంది. ఓకే, సో వీటిలో ఎక్కడైనా రాంగ్ ఉందా? ఓకే, సో నేను ఫర్దర్ డిఫరెన్స్ తీసుకుంటాను. సో ఇక్కడ 2, ఇక్కడ 4, ఇక్కడ 6. ఓకే, ఈవెన్ నెంబర్స్ పోతూ ఉంది. ఓకే, ఇక్కడ 10, ఇక్కడ 6. కాబట్టి ఎక్కడ బ్రేక్ అయింది? ఈ రెండు చోట్ల బ్రేక్ అయింది. ఇక్కడ యాక్చువల్గా ఎంత రావాలి? 8 రావాలి కదా. సో ఇక్కడ యాక్చువల్గా 8 రావాలి. ఇక్కడ యాక్చువల్గా ఎంత రావాలి? 10 రావాలి. ఓకే, 20 + 8 ఎంత అవుతుంది? ఇక్కడ 28 అవుతుంది. అప్పుడు ఇక్కడ ఎంత రావాలి? 28 రావాలి. ఓకే, 28 రావాలి. సో అప్పుడు ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ ఎంత రావాలి? 28 + 10 ఇక్కడ +38 రావాలి. ఓకే, సో అప్పుడు 265 + 28 ఎంత అవుతుంది? 265 + 28 365 + 28 ఏమవుతుంది? 383 అవుతుంది. కాబట్టి ఇది ఏదైతే ఉందో ఇది తప్పు. ఇక్కడే రావాలి 383 రావాలి. సో 383 + 38 చూసుకున్నట్టయితే మనకి ఈ వాల్యూ కరెక్ట్గానే వస్తుంది కదా. కాబట్టి 395 ఇస్ ద రాంగ్ ఆన్సర్. కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనము అప్రాక్సిమేషన్స్ అనమాట. సో ఇది ఏదైతే ఉందో దీన్ని నేను 1620గానే రాసుకుంటాను. డివైడెడ్ బై దీన్ని నేను 45గా రాసుకుంటాను. ఓకే, ప్లస్ ఇది 8836. ఓకే, ఈ 46 ఇది 46 కాదు, 0.9 ఉంది కాబట్టి దీన్ని నేను 27 రాసుకుంటాను. ఓకే, సో నాట్ 27, 47. సో 47 స్క్వేర్. సో 47 స్క్వేర్ వాల్యూ ఎంత? 2209. కాబట్టి ఏమొస్తుంది? 2209 అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాము. ఓకే, సో ఫస్ట్ నేను 5తో క్యాన్సిల్ చేసుకుంటా. ఓకే, సో 5తో కాకుండా ఇది 9తో పోతుంది. ఓకే, 9 18s 162. ఇదంతా 9 5s. ఓకే, సో 180/5 ఎంత? అప్పుడు ఇది క్యాన్సిల్ చేస్తే 36. కాబట్టి ఈ వాల్యూ మొత్తం ఎంత వస్తుంది? నాకు 36 వస్తుంది. ఓకే, బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ ఇది చూద్దాం. సో ఇది చూసుకున్నట్టయితే 2288. ఇది ఈజీగా 4తో క్యాన్సిల్ అవుతుంది. ఓకే, సో కాబట్టి +4. సో ఆన్సర్ ఎంత? 40. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో 11.99 దీన్ని నేను 12 స్క్వేర్గా రాసుకుంటా. సో 12 స్క్వేర్ అంతా 144. ఓకే, సో దీన్ని నేను 28 కదా. సో దీన్ని నేను 29 రాసుకుంటాను. 29 స్క్వేర్ అంతా 841. ఓకే, మైనస్. ఓకే, అండ్ ఈ రెండింటిని యాడ్ చేస్తాను. యాడ్ చేస్తే 0 5 2 8. ఓకే, అండ్ 1080. సో ఈ వాల్యూ 1080 వస్తుంది. డివైడెడ్ బై 6 క్యూబ్. 6 క్యూబ్ అంటే నేను దాన్ని 36 × 6గా రాసుకుంటా. ఎందుకు రాసుకున్నానంటే 108 క్యాన్సిల్ పోతుంది కాబట్టి. సో 3 1s 3. సో 36 1s 36 3s. ఓకే, సో 6 30 ఉంటుంది. 30/6 అంతా 5. కాబట్టి 144 + 841. ఈ రెండు కనుక్కుందాం. 5 8 9. దీంట్లో నుంచి 5 మైనస్ చేయాలి. ఎంత? 980. కాబట్టి 980 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో 3875 డివైడెడ్ బై దీన్ని నేను 5 క్యూబ్ అంటే ఎంత? 125. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు x -
24 స్క్వేర్. ఓకే, 24 స్క్వేర్ 24 ఇంటూ 24గానే రాస్తున్నాను. ఓకే, ఎందుకంటే ఇక్కడ నాకు 48 ఉంది. 47.9 అంటే 48గా రాసుకుంటాను. సో 48 ఉంది, ఎందుకంటే దీంతో క్యాన్సిల్ చేస్తాను. 24 1s 24 2s 2 1s 2 12s. ఓకే, సో ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, నేను ఫస్ట్ ఏం చేస్తానంటే 25తో క్యాన్సిల్ చేసుకుంటా. సో 25 5s. ఓకే, ఇది వచ్చేసరికి 25 1s, ఇంకా 13 మిగులుతుంది. 137 మిగులుతుంది. 137 అంటే మళ్ళీ 5s. ఓకే, ఆ తర్వాత 125 మిగులుతుంది. 125 అంటే 5. ఓకే, ఇప్పుడు దీన్ని ఫర్దర్గా క్యాన్సిల్ చేస్తే 31 వస్తుంది. కాబట్టి 31 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 12 అనమాట. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 31 ప్లస్ 12 విచ్ ఈజ్ నథింగ్ బట్ 43. సో 43 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది చూసుకున్నట్టయితే ఎక్స్ బై దీన్ని నేనే రాసుకుంటాను 18గా రాసుకుంటాను. 18 ఇంటూ దీన్ని 6గా రాసుకుంటాను. దట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని 320% ఉంది కాబట్టి ఇక్కడ బై 100 రాసుకుంటాను. ఓకే, ఆఫ్ 60 అంటే ఇంటూ 60. ఓకే, 6 1s 6 3s. ఓకే, 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. ఓకే, అప్పుడు ఎక్స్ ఏమొస్తుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈజ్ నథింగ్ బట్ 32 ఇంటూ 6 ఇంటూ 3. ఓకే, అంటే 32 ఇంటూ 18 వస్తుంది. ఓకే, 18 ఇంటూ 32, 18 3s ఎంత 540. ఓకే, 18 2s ఎంత 36. అప్పుడు ఎంత వస్తుంది 576. సో 576 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది 21 రాసుకుంటాను. సో 21 స్క్వేర్ ఈజ్ 441 మైనస్ దీన్ని నేను 25గా రాసుకుంటాను. ఓకే, 25% అంటే ఎంత 1/4. సో 1/4 ఆఫ్ 220 దట్ మైనస్ 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 131గానే రాసుకుంటాను. ఓకే, 1s 55s. ఓకే, అప్పుడు ఎక్స్ అలా వెళ్తుంది. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 441 మైనస్ 55, ఇది ఇలా వస్తుంది మైనస్ 131 అవుతుంది. ఓకే, సో ఫస్ట్ 441లో నుంచి 131ని మైనస్ చేద్దాం. 0 1 3 310. సో 310లో నుంచి మళ్ళీ 55ని మైనస్ చేస్తే మనకు ఎంత వస్తుంది 255 వస్తుంది. కాబట్టి 255 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ మనం కొన్ని అర్థమెటిక్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. ఓకే, ఈ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఏ స్పెండ్స్ 25% ఆఫ్ హిజ్ మంత్లీ ఇన్కమ్ ఆన్ రెంట్ అన్నాడు. ఓకే, సో మొత్తం నేను 100 అనుకుంటా. ఓకే, 100లో 25 ఎంత రెంట్కి పోయింది. ఓకే, అండ్ 20% ఆఫ్ రిమైనింగ్. ఓకే, ఇక్కడ యాక్చువల్గా 25 పోయింది. 25 అంటే ఇంక మిగిలింది ఎంత 75. ఈ 75లో 20%. ఓకే, సో 20% ఆఫ్ 75 ఎంత 15. కాబట్టి ఇది 15 అనమాట. 25% ఆఫ్ రిమైనింగ్ ఎంత అవుతుంది 15 అవుతుంది. ఆ 15 వచ్చేసరికి ఫుడ్ కంట. బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ 40% ఆఫ్ రిమైనింగ్. ఓకే, సో 25 ప్లస్ 15 ఎంత 40. ఇంక రిమైనింగ్ ఎంత ఉంటుంది 60 ఉంటుంది. ఓకే, ఆ 60లో 40%. సో 40% ఆఫ్ 60 ఎంత 24. కాబట్టి 24. అవి 24 వచ్చేసరికి ఏంటి ట్రావెలింగ్ అంట. అండ్ రెస్ట్ హీ సేవ్డ్. ఓకే, సో 25 ప్లస్ 15 40, 40 ప్లస్ 64 ఎంత 40 ప్లస్ 24 ఎంత 64. ఇంకా రిమైనింగ్ ఎంత మిగిలి ఉంటుంది 36 మిగులుతుంది. ఈ 36ని వాడు సేవ్ చేశాడంట. హీ సేవ్డ్. ఓకే, బాగానే ఉంది. ఇఫ్ టోటల్ మంత్లీ సేవింగ్ ఈజ్ 1080, అంటే ఈ సేవింగ్ ఏదైతే ఉందో ఇది 10800 అంటున్నాడు. దెన్ ఫైండ్ ద మంత్లీ ఇన్కమ్. అప్పుడు ఇదే ఎంత అవుతుంది అని. ఓకే, సో ఇది చూసుకున్నట్టయితే 36 ఇంటూ 300 చేస్తే మనకి ఇది వస్తుంది. కాబట్టి దీన్ని ఇంటూ దీన్ని కూడా మనము 300 చేస్తే నాకేమొస్తుంది ఈ వాల్యూ వస్తుంది. ఓకే, కాబట్టి ఏమొస్తుంది 30,000 ఈజ్ ద ఆన్సర్. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే 2 trains A and B ఆర్ మూవింగ్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 60 kmph 80 kmph రెస్పెక్టివ్లీ. బాగానే ఉంది. ఇది ట్రైన్ ఏ. ఓకే, ఈ ట్రైన్ ఏ అనేది చూసుకున్నట్టయితే 60 kmphతో పోతూ ఉంది. ఓకే, నెక్స్ట్ ట్రైన్ బి. ఈ ట్రైన్ బి చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి 80 kmphతో పోతూ ఉంది. బాగానే ఉంది. అండ్ ట్రైన్ ఏ క్రాసెస్ ఏ ప్లాట్ఫామ్ దట్ ఈజ్ 150 meters లాంగ్ ఇన్ 15 seconds. సో ఈ ట్రైన్ ఏ ఏదైతే ఉందో, ఓకే, సో ఈ ట్రైన్ ఏదైతే ఉందో ఇది ఒక ప్లాట్ఫామ్ ఉంది. ఆ ప్లాట్ఫామ్ లెంత్ వచ్చేసరికి 150 meters ఉంది. ఆ 150 metersని 15 secondsలో క్రాస్ చేసిందట. ఓకే, 15 secondsలో క్రాస్ చేసింది. బాగానే ఉంది. అలాగే వైల్ ట్రైన్ బి, ఇప్పుడు ట్రైన్ బి ఉంది. ఆ ట్రైన్ బి చూసుకున్నట్టయితే క్రాస్ చేసే పోల్ ఇన్ 18 seconds. ఓకే, ఇక్కడ ఒక పోల్ ఉంది. ఆ పోల్ని 18 secondsలో క్రాస్ చేసిందంట. బాగానే ఉంది. నెక్స్ట్ వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద లెంత్స్ ఆఫ్ బోత్ ట్రైన్స్ ఆఫ్ ఏ అండ్ బి ఇన్ మీటర్స్. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే నాకు ఇక్కడ మీటర్ సెకండ్ ఉంది, ఇక్కడ సెకండ్ ఉంది. మనకి క్వశ్చన్లో కూడా మీటర్స్లోనే అడగడు. ఓకే, మీటర్స్లోనే కనుక్కోమన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడ ఏదైతే స్పీడ్ మనకి మెన్షన్ చేస్తాడో దాన్ని నేను మీటర్స్ పర్ సెకండ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, సో దీన్ని కన్వర్ట్ చేసుకోవాలంటే 8 × 5/18 చేయాలి. అలాగే దీన్ని 80 × 5/18 చేయాలి. ఓకే, సో ఇక్కడ చేసినట్టయితే 3
6 6s సారీ 6 3s, ఇది వచ్చేసరికి 6 10s. ఓకే, అప్పుడు ఎంత వస్తుంది 50/3. ఈ 50/3ని అలాగే రాస్తాను. ఓకే, నెక్స్ట్ ఇది చూసుకున్నట్టయితే 2 9s. ఓకే, ఇది వచ్చేసరికి 2 40s. ఓకే, సో 40 × 5 ఎంత 200. కాబట్టి ఇది ఏమొస్తుంది 200/9. దీన్ని అలాగే రాసుకుంటాను. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇది ఇచ్చారు కదా, సో ఈ ఇన్ఫర్మేషన్ నుంచి నేనేం రాసుకోవచ్చు. ఓకే, సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ డివైడెడ్ బై ద టైం. ఇది నేను రాసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఏ అంత యాక్చువల్గా 50/3. కాబట్టి 50/3 ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ట్రైన్ ఏ నాకు తెలియదు అది, కాబట్టి లెంత్ ఆఫ్ ట్రైన్ ఏ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ నాకు తెలుసు ఎంత 150 డివైడెడ్ బై 15. ఓకే, 3 1s 3 5s. ఓకే, సో ఈ 5 అలా వెళ్తుంది. ఓకే, సో అప్పుడు L ఈజ్ ఈక్వల్ టు 250 మైనస్ 150 ఎంత అవుతుంది 100 అవుతుంది. కాబట్టి లెంత్ ఆఫ్ ట్రైన్ ఏ ఈజ్ నథింగ్ బట్ 100 మీటర్స్ అనేది మనకి తెలిసింది. ఓకే, కాబట్టి ఇదంతా రబ్ చేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ నాకు బి అనేది కనుక్కోవాలి. ఓకే, సో బి కూడా సేమ్ ఫార్ములా, ఇదే ఫార్ములాని. ఓకే, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ లెంత్ ఆఫ్ ఎ ట్రైన్ ప్లస్ ఇక్కడ ప్లాట్ఫామ్ ఏమి ఇవ్వలేదు. ఓకే, కాబట్టి లెంత్ ఆఫ్ ద ట్రైనే డిస్టెన్స్ అవుతుంది. ఓకే, డివైడెడ్ బై టైం కదా. సో ఇప్పుడు మనకి స్పీడ్ ఎంత, స్పీడ్ ఆఫ్ ఎ ట్రైన్ బి ఎంత 200/9. కాబట్టి 200/9 ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ట్రైన్ ఎంత మనకు తెలీదు, అదే మనం కనుక్కోవాలి. లెంత్ ఆఫ్ ట్రైన్ డివైడెడ్ బై 18. కాబట్టి 9 1s 9 2s, కాబట్టి 2 ఇలా వెళ్తుంది. అప్పుడు లెంత్ ఆఫ్ ట్రైన్ బి ఏమవుతుంది, ఇట్ ఈస్ నథింగ్ బట్ 400 అవుతుంది. ఓకే, ఇప్పుడు మన క్వశ్చన్లో ఏమడిగాడు, సమ్ ఆఫ్ లెంత్ ఆఫ్ ట్రైన్ ఏ అండ్ ట్రైన్ బి, అంటే ఈ 100 ప్లస్ ఈ 400 మొత్తం ఎంత 500. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 500 అవుతుంది. ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ఇన్ ఏ మిక్స్చర్ ద రేషియో ఆఫ్ మిల్క్ టు వాటర్ ఈస్ 5:1 అన్నాడు. ఓకే, సో మిల్క్ టు వాటర్ ఇట్ ఈస్ 5:1. ఓకే, బాగానే ఉంది. వెన్ 20 liters ఆఫ్ వాటర్ ఈజ్ యాడెడ్ into the mixture, the ratio of the milk to water becomes equal అంట. ఓకే, సో ఇక్కడ మనకి ఏం యాడ్ చేశాడు, ఓన్లీ వాటర్ మాత్రమే యాడ్ చేశాడు. సో ఈ వాటర్ మాత్రమే యాడ్ చేసేసరికి మనకి మిల్క్ అలాగే వాటర్ యొక్క రేషియో అనేది ఒకటే ఉందంట, అంటే 1:1 ఉంది. ఓకే, సో ఇది మనకి ఇచ్చింది. సో ఇక్కడ ఒక చిన్న మాడిఫికేషన్ చేయాలి. అదేంటంటే సో ఇక్కడ మనము ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ యాక్చువల్గా మిల్క్ ఏమీ మారలేదు కదా, ఇక్కడ కేవలం వాటర్ మాత్రమే యాడ్ చేశాడు. ఓకే, అది కూడా ఎంత 20 liters వాటర్ మాత్రమే యాడ్ చేస్తాడు, మిల్క్ ఏం యాడ్ చేయలేదు. కాబట్టి మిల్క్ రేషియో అనేది సేమ్ ఉంటుంది. ఇక్కడ 5 ఎంత ఉందో ఇక్కడ కూడా 5 ఉంటుంది. కాబట్టి ఇక్కడ 5 చేయాలంటే ఏం చేయాలి, దాన్ని మనం ఇంటూ 5 చేయాలి. ఓకే, అప్పుడు ఈ రేషియో అంతా ఎంత అవుతుంది 5:5 అవుతుంది. ఓకే, కాబట్టి ఇక్కడ యాక్చువల్గా ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయింది వాటర్ అనేది 4 parts కదా. కాబట్టి దిస్ 4 parts ఈజ్ నథింగ్ బట్ 20 liters, ఎందుకంటే 20 liters. కాబట్టి 1 part ఈజ్ ఈక్వల్ టు 5. ఓకే, ఇప్పుడు మన క్వశ్చన్లో ఏం కనుక్కోమన్నాడు, ఫైండ్ ద క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఇన్ ద ఫైనల్ మిక్చర్. సో ఫైనల్ మిక్చర్లో మిల్క్ యొక్క క్వాంటిటీ ఎంత 5 parts. కాబట్టి 5 × 1 part వాల్యూ ఎంత 5. కాబట్టి ఆన్సర్ ఎంత వస్తుంది 25 వస్తుంది. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో ఏ కెన్ కంప్లీట్ 40% ఆఫ్ వర్క్ ఇన్ 28 days. సో 40%ని మనం ఎలా రాసుకోవచ్చు 2/5 రాసుకోవచ్చు. సో 2/5 ఏ ఈజ్ ఈక్వల్ టు 8 days. అప్పుడు మనకి 2 1s 2 4s, అప్పుడు ఏ కెన్ కంప్లీట్ ద హోల్ వర్క్ ఇన్ 100% ఆఫ్ వర్క్ ఇన్ 5 ఇలా వెళ్తుంది 20 days అనమాట. ఓకే, వైల్ బీ టేక్స్ 4 more days దాన్ దట్ ఆఫ్ ఏ టు కంప్లీట్ ద వర్క్. సో బీ టేక్స్ 4 days ఎక్కువ, అంటే ఎంత అవుతుంది 24 days అవుతుంది. ఈ రెండింటి మధ్య ఎల్సిఎం తీసుకున్నట్టయితే 120. సో 120 చూసుకున్నట్టయితే ఇది 5, ఇది వచ్చేసరికి 6. ఓకే, సో ఇది ఏమవుతుంది, దిస్ ఈజ్ ద ఎఫిషియన్సీ, దిస్ ఈజ్ ద టోటల్ వర్క్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి ఏం కావాలి, ఫైండ్ ద టైం టేకెన్ బై ఏ అండ్ బి టుగెదర్ టు కంప్లీట్ ద సేమ్ వర్క్ అన్నాడు. ఓకే, కాబట్టి టోటల్ వర్క్ 120 డివైడెడ్ బై ద ఎఫిషియన్సీస్ ఆఫ్ ద బోత్ 6 + 5. సో ఏమొస్తుంది 120 డివైడెడ్ బై 11 వస్తుంది. ఓకే, సో దీన్ని ఫర్దర్గా సాల్వ్ చేసినట్టయితే 11 10s 110 కదా. సో 10 ఇంకా 10 మిగులుతుంది, కాబట్టి 10 డివైడెడ్ బై 11. సో 10/11 అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ 20% మోర్ దాన్ ఇట్స్ బ్రెడ్త్ అంట. ఓకే, బాగానే ఉంది. ఒక రెక్టాంగిల్ ఉంది, ఈ రెక్టాంగిల్ అనేది ఓకే, ఈ బ్రెడ్త్ అనేది 100 అనుకుంటే లెంత్ అనేది 120 ఉందంట.
జస్ట్ అనుకుంటున్నా అంతే. ఓకే, సో అది దీని అర్థం. ఓకే, అండ్ నెక్స్ట్ ఇఫ్ ద సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్, ఓకే ఇక్కడ ఒక స్క్వేర్ కూడా ఉంది. ఇఫ్ ద సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ద బ్రెడ్త్ ఆఫ్ ఎ రెక్టాంగిల్. బ్రెడ్త్ ఆఫ్ రెక్టాంగిల్ అంతా యాక్చువల్గా 100, కాబట్టి ఇది కూడా 100 ఉంది. ఓకే, దెన్ ఫైండ్ ద రెస్పెక్టివ్ రేషియోస్ ఆఫ్ ద ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ టు దట్ ఆఫ్ ద ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్. అంటే ఏ స్క్వేర్ డివైడెడ్ బై ఎల్ ఇంటూ బి, ఇది మనం కనుక్కోవాలి. సో ఏ అంటే ఏంటి, సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్. సో సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ అంతా 100, సో 100 ఇంటూ 100. ఓకే, డివైడెడ్ బై లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ అంతా 120, అలాగే బ్రెడ్త్ ఆఫ్ రెక్టాంగిల్ అంతా 100. కాబట్టి ఇది క్యాన్సిల్, 5, 6, కాబట్టి 5:6 ఇస్ ద ఆన్సర్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ఏ బోట్ కవర్స్ 120 కిలోమీటర్స్ ఇన్ 6 hours ఇన్ డౌన్ స్ట్రీమ్. ఓకే ఇక్కడ డౌన్ స్ట్రీమ్ ఉంది. సో డౌన్ స్ట్రీమ్లో మనకి స్పీడ్ ఏమవుతుంది, బోట్ ప్లస్ స్ట్రీమ్ స్పీడ్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ద డిస్టెన్స్ బై టైం అవుతుంది. ఓకేనా, ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, 120 కిలోమీటర్స్ ఇచ్చాడు. టైం వచ్చేసరికి 6 hours, కాబట్టి బై 6 వేసాను. సో అప్పుడు మనకి ఎంత వస్తుంది, 20 వస్తుంది. కాబట్టి దీని నుంచి మనం ఏం కనుక్కున్నాం, బి ప్లస్ ఎస్ దట్ ఈజ్ ఈక్వల్ టు 20. ఓకే, బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ దట్ రెస్పెక్టివ్ రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ ఎ బోట్ ఇన్ స్టిల్ వాటర్ అండ్ స్పీడ్ ఆఫ్ ఎ స్ట్రీమ్ ఈజ్ 3:1. అంటే బి బై ఎస్ ఈజ్ నథింగ్ బట్ 3/1 అనమాట. ఓకే, ఇది వాడు ఇచ్చింది. సో టోటల్ ఎన్ని పార్ట్స్, 4 parts. ఓకే, దట్ 4 parts ఈజ్ ఈక్వల్ టు 20 కదా. ఇక్కడ యాక్చువల్గా బి ప్లస్ ఎస్ ఎంత, 20. ఆ రేషియో తెలుసు కాబట్టి 4p ఎంత అవుతుంది, 20 అవుతుంది. అప్పుడు 1 part ఎంత అవుతుంది, 5 అవుతుంది. అప్పుడు ఇది ఎంత అవుతుంది, 15 అవుతుంది. ఇది ఎంత అవుతుంది, 5 అవుతుంది. ఓకే, అంటే దాని అర్థం బోట్ స్పీడ్ అంతా 15, స్ట్రీమ్ స్పీడ్ అంతా 5. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చారంటే ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ఎ స్ట్రీమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 80. ఓకే, సో ఈ 5 ఏదైతే ఉందో ఈ 5 అనేది 80% ఇంక్రీజ్ అయిందంట. ఓకే, 80% ఆఫ్ 5 ఎంత, 4. కాబట్టి 5 + 4 ఎంత, 9 పెరిగింది. ఓకే, 9 అయింది. తర్వాత దెన్ ఫైండ్ హౌ మచ్ టైమ్ ద బోట్ విల్ కవర్ ద 84 kilometers అప్ స్ట్రీమ్ అని మనకైతే ఇచ్చాడు. ఓకే, సో అప్ స్ట్రీమ్లో మనకి స్పీడ్ ఏమవుతుంది, బి మైనస్ ఎస్ అవుతుంది. ఓకే, ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అవుతుంది. ఓకే, బోట్ స్పీడ్ ఎంత, 15. ఓకే, స్ట్రీమ్ స్పీడ్ ఏమైంది, 9 అయింది, -9. దట్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంత, 84 kilometers బై టైం ఎంత, మనం ఆ టైమే కనుక్కోవాలి. ఓకే, బై టైం. సో 15 - 9 ఎంత, 6 అవుతుంది. అప్పుడు టైమ్ ఈజ్ ఈక్వల్ టు 84/6. 84/6 అంటే ఇట్స్ నథింగ్ బట్ 14. కాబట్టి 14 hours ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ఏ ఇన్వెస్ట్స్ 5,600 ఆన్ ఎ సింపుల్ ఇంట్రెస్ట్ అట్ R% ఫర్ 4 years. ఓకే, సో ఏ ఎంత అమౌంట్, 5,600. ఓకే, సో 6%, అలాగే 4 years. ఇది ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, బాగానే ఉంది. అలాగే అండ్ హీ ఇన్వెస్టెడ్ 4,800 ఆన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అట్ 10% ఫర్ 2 years. ఓకే, సో అలాగే ఇంకోటి కూడా ఇన్వెస్ట్ చేశాడు, 4,800 10%, అలాగే 2 years. ఇది వచ్చేసరికి కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి ఏమన్నాడంటే ఇఫ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ అంటే దీని నుంచి వచ్చిన సింపుల్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 672 మోర్ దాన్ దట్ ఆఫ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్. అంటే 672 ప్లస్ ఇక్కడ వచ్చిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంట. ఓకే, సో ఇదైతే మనకి ఏం కనుక్కోమన్నాడు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఆర్ మనకి కనుక్కోమన్నాడు. ఓకే, సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే అసలు ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది అనేది కనుక్కుంటాను. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంది, PRT/100. సో PRT/100 కాబట్టి ప్రిన్సిపల్ ఆర్ టైం డివైడెడ్ బై 100. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ రాశాను. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఈక్వేషన్ ప్రకారం చూసుకున్నట్టయితే 672 ప్లస్ ఇక్కడ వచ్చిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంతో కనుక్కుంటాను. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మనం ఏం కనుక్కోవాలి, ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కనుక్కోవాలి. సో ఇక్కడ 10% 2 years కాబట్టి ఏమవుతుంది, 2R + R²/100 ఏమవుతుంది, ఇట్ ఈస్ ద ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. కాబట్టి 2 × 10 ఎంత, 20, అలాగే 10 × 10 అవుతుంది. ఇదేమవుతుంది, 1 అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది, 21% అవుతుంది. 21% ఆఫ్ ద ప్రిన్సిపల్ ఈజ్ నథింగ్ బట్ 4800. ఓకే, సో ఇది మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది, ఇక్కడ వచ్చే కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఇది కానీ ఫైండ్ అవుట్ చేసినట్టయితే పర్సెంట్కి 2 zeros క్యాన్సిల్. కాబట్టి 21 × 48. ఓకే, సో 48 2s ఎంత, 96. కాబట్టి 960 + 48 ఎంత వస్తుంది, 8 0 10 1008 అనేది మనకి ఇక్కడ వచ్చే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనమాట. ఓకే, కాబట్టి 1008. సో ఈ రెండింటిని యాడ్ చేద్దాం. సో 1008 అలాగే 672. సో 0 8
1680. సో ఇదంతా ఏమవుతుంది 1680 అవుతుంది 1680. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి 2 zeros క్యాన్సిల్. ఓకే, 4తో క్యాన్సిల్ చేస్తాను. సో 4 1s 4 4s 4 2s. ఓకే, అప్పుడు R is equal to 42/56 వస్తుంది. ఓకే, సో 42/56 అంటే ఏంటి దాని అర్థం? సారీ, ఇక్కడ 420 ఉంటుంది. ఓకే, సో 7తో క్యాన్సిల్ అవుతుంది. 7 8s, ఇది వచ్చేసరికి 7 6s, కాబట్టి 60/8. 60/8 అంటే 4 15s 4 2s, అంటే దాని అర్థం ఏమవుతుంది 7.5. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది 7.5 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే A and B started a business with an investment of x plus 800 respectively. ఓకే, సో ఏ ఉంది అలాగే బి ఉంది. ఏ వచ్చేసరికి ఎక్స్ ఇన్వెస్ట్ చేసింది, బి వచ్చేసరికి x plus 800 అనేది ఇన్వెస్ట్ చేసింది. ఓకే, అండ్ ఆఫ్టర్ 8 months ఏ లెఫ్ట్. అంటే దాని అర్థం ఏంటి, ఏ అనేది 8 months మాత్రమే ఇన్వెస్ట్ చేసింది కాబట్టి ఇంటూ 8 రాశాను. ఓకే, అండ్ సి జాయిన్డ్ విత్ 2400. అంటే సి అనేది 2400తో జాయిన్ అయింది. ఎప్పుడు జాయిన్ అయింది? ఆఫ్టర్ 8 months. అంటే ఇంకెంత మిగిలి ఉంటుంది? 4 months మాత్రమే మిగిలి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇంటూ 4 రాశాను. ఓకే, సో ఇఫ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ద ప్రాఫిట్ షేర్ ఆఫ్ బి ఈజ్ 5400 అవుట్ ఆఫ్ ద టోటల్ ప్రాఫిట్ ఆఫ్ 9300, దెన్ ఫైండ్ ద ఎక్స్ అన్నాడు. ఓకే, అంటే బి అనేది ఇక్కడ మనకి 12 months ఉంది. ఓకే, సో ఇది క్యాన్సిల్ చేసుకుంటా. 4 1s 4 3s 4 2s. ఓకే, కాబట్టి ఇది ఏమొస్తుందంటే 2x వస్తుంది. ఓకే, ఇది వచ్చేసరికి ఇంటూ 3. ఓకే, సో ఇది వచ్చేసరికి 2400 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ప్రాఫిట్ షేర్ ఆఫ్ బి అలాగే టోటల్ ప్రాఫిట్ అనేది ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ టోటల్ ప్రాఫిట్ ఎంత? ఇట్ ఈజ్ 9300. ఓకే, అందులో బి ప్రాఫిట్ ఎంత? 5400. అప్పుడు ఏ ప్లస్ సి ఈ రెండింటి ప్రాఫిట్ ఎంత? 93లోంచి 53ని మైనస్ చేస్తే ఎంతైతే వస్తుందో అంత. ఓకే, కాబట్టి 3900 అనేది ఏ అండ్ సి యొక్క ప్రాఫిట్. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే బి బై ఏ ప్లస్ సి, ఓకే, ఈ రెండింటి రేషియోస్ని కంపేర్ చేసుకుంటాం. ఓకే, సో యాక్చువల్గా క్వశ్చన్లో ప్రకారంగా బి బై ఏ ప్లస్ సి ప్రాఫిట్ ఎంత రావాలి? ఓకే, సో సో బి రాస్తాను కాబట్టి ఇక్కడ బి రాసాను. ఓకే, ఏ ప్లస్ సి, సో 2x ప్లస్ 2400 దట్ ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్ ప్రాఫిట్ ఎంత? బిది 5400, ఏ ప్లస్ సిది 3900. ఈ రెండు క్యాన్సిల్. ఓకే, సో ఇప్పుడు నేను 3 1s 3 చూసుకున్నట్టయితే 3 18s అవుతుంది. ఓకే, సో అదంతా క్యాలిక్యులేట్ చేస్తాను. 39 ఇలా వెళ్తుంది కాబట్టి 39x ప్లస్ 39 ఇంటూ 800. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 18 ఇలా వస్తే 36x ప్లస్ 18 ఇంటూ 2400. ఓకే, ఇది అవుతుంది. సో కాబట్టి 39 36x ఇది అలా వెళ్తుంది. 36 అనేది అలా వెళ్తుంది. అప్పుడు మనకి ఏం మిగులుతుంది? 3x మిగులుతుంది. ఓకే, 3x ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ అనేది ఇటు పక్కకు వస్తుంది. అప్పుడు 18 ఇంటూ 2400 మైనస్ 39 ఇంటూ 800. ఓకే, సో ఇది కానీ మనం కనుక్కున్నట్టయితే మనకి ఆన్సర్ అనేది వచ్చేసింది. సో ఇది చూసుకున్నట్టయితే దీంట్లోంచి నేను 800ని కామన్ చేస్తాను. ఓకే, సో 3x ఈజ్ ఈక్వల్ టు 800 కామన్ చేస్తే 18 ఇంటూ 3 అవుతుంది మైనస్ 39 అవుతుంది. సో 18 ఇంటూ 3 అంతా 54, కాబట్టి 54. సో 54 మైనస్ 39 ఎంత అవుతుంది? ఇట్ ఈజ్ 15 అవుతుంది. కాబట్టి 15. 3 1s 3 5s, కాబట్టి ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ 4000. సో ఆ ఎక్స్ వాల్యూ మనం కనుక్కోమన్నాడు కాబట్టి 4000 ఈజ్ ద ఆన్సర్. ఓకే, అలాగే నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో యావరేజెస్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 75 స్టూడెంట్స్ ఇన్ క్లాస్ ఈజ్ 20. సో 75 స్టూడెంట్స్ ఉన్నారు. 75 స్టూడెంట్స్ వచ్చేసరికి 20. ఓకే, ద యావరేజ్ వెయిట్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈజ్ ఓకే, సో బాయ్స్ వచ్చేసరికి 22 kg అంట. ఓకే, గర్ల్స్ వచ్చేసరికి x kg అన్నాడు. ఓకే, ఇఫ్ ద రేషియో ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ఏ క్లాస్ ఈస్ 2:1. ఓకే, సో బాయ్స్ బై గర్ల్స్ రేషియో ఎంత? 2:1. టోటల్ ఎంత? 75. ఈ మొత్తం ఎన్ని పార్ట్స్? 3 parts. సో 3 parts ఈజ్ నథింగ్ బట్ 75. అప్పుడు 1 part వాల్యూ ఎంత అవుతుంది? 25 అవుతుంది. అప్పుడు ఇదేమవుతుంది? 2 into 25 50 అవుతుంది. ఇదేమవుతుంది? 1 into 25 25 అవుతుంది. అంటే బాయ్స్ ఎంత? 50 members, గర్ల్స్ ఎంత? 25 members. ఓకే, సో టోటల్ ఎంత? 75 members. ఆ 75 యొక్క యావరేజ్ ఎంత? 20.
ఓకే, పైన ఉన్నదే కింద రాసుకున్నాను అంతే. ఓకే, సో మీరు కానీ నా యావరేజెస్ వీడియో కానీ చూడనట్టయితే ఇమీడియట్గా చూడండి, నా ఛానల్లో ఉంది. ఓకే, దెర్ ఇస్ అ షార్ట్ కట్ అనమాట దీనికి. ఓకే, సో అది ఎలా చేయాలంటే 20కి ఏం చేస్తే 22 వస్తుంది, +2 చేస్తే నాకు 22 వస్తుంది. ఓకే, అది ఇక్కడ ఏం చేస్తే నాకేమొస్తుంది తెలియదు. కాబట్టి నేను ఏం చేస్తానంటే ప్లస్ సమ్ అనుకుంటా, ప్లస్ ఏ అనుకుంటా. ఓకే, ఏ చేస్తే నాకు ఇది వస్తుందని నేను అనుకుంటా. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే నెక్స్ట్ ఈ 50ని దీంతో మల్టిప్లై చేయాలి. ఓకే, సో 50 × +2 ఎంత, +100. ఓకే, 25 + ఏ, 25 × ఏ ఎంత అవుతుంది, 25A అవుతుంది. ఓకే, ఈ రెండు యాడ్ చేస్తే నాకు 0 రావాలి. ఓకే, అప్పుడు 25A ఏమవుతుంది, -100 అవుతుంది. ఏ -4 అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ -4 వస్తుంది. ఓకే, అంటే 20 - 4 ఎంత, 16. కాబట్టి గర్ల్స్ యొక్క యావరేజ్ ఎంత, 16. ఓకే, సో మనం కనుక్కోమంది కూడా అదే. కాబట్టి 16 ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఓకే, ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ద రేషియో ఆఫ్ పర్సెంటేజ్ ఆఫ్ A to B ఈజ్ 3:2. ఓకే, A to B ఈజ్ 3/2. ఓకే, 5 years ago. ఓకే, దీన్ని నేనేమనుకున్నా అంటే 3A, ఏ ఒక ఏజ్ 3A అనుకుంటా, B ఒక ఏజ్ 2A అనుకుంటా. ఓకే, 5 years ago ఏ ఏజ్ వాస్ ట్వైస్ దాన్ దట్ ఆఫ్ ద B ఏజ్ ఎట్ దట్ టైం అన్నాడు. అంటే 3A - 5 అంటే 5 years ago. దిస్ ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ అంట, అంటే 2 times దట్ ఆఫ్ ద 2A - 5. ఓకే, సో దీన్ని నేను సాల్వ్ చేస్తాను. సో దీన్ని నేను సాల్వ్ చేస్తే 3A - 5 ఈజ్ ఈక్వల్ టు 4A - 10 అవుతుంది. ఓకే, అండ్ 3 అలా వెళ్తుంది, అప్పుడు ఏ మిగులుతుంది, 10 ఇలా వస్తుంది, అప్పుడు 5 అవుతుంది. అప్పుడు దీని యొక్క ప్రజెంటేజ్ ఎంత అవుతుంది, 15 అవుతుంది. దీని యొక్క ప్రజెంటేజ్ ఎంత అవుతుంది, 10 అవుతుంది. ఓకే, బాగానే ఉంది. నెక్స్ట్ ఏమి ఇచ్చానంటే 5 years hence, అంటే దీన్ని 5 years తర్వాత. ఓకే, 5 years తర్వాత సమ్ ఆఫ్ ఏజ్ ఆఫ్ A and B ఈజ్ ఈక్వల్ టు C ఎట్ దట్ టైం అన్నాడు. ఓకే, 5 years తర్వాత దీని ఏజ్ ఎంత అవుతుంది, 20 అవుతుంది. దీని ఏజ్ ఎంత అవుతుంది, 15 అవుతుంది. ఈ రెండు సమ్ ఎంత, 35. ఈ 35 ఏజ్ అనేది ఈ 35 అనేది C ఏజ్ అంట, అది కూడా అట్ 5 years తర్వాత, అది దాని అర్థం, ఎట్ దట్ టైం. ఓకే, కాబట్టి ఏజ్ అనేది C యొక్క 5 years తర్వాత. అప్పుడు C యాక్చువల్ ఏజ్ ఎంత అవుతుంది, 30 అవుతుంది. ఓకే, సో మనకు క్వశ్చన్లో అడిగింది కూడా అదే, ఫైండ్ ద ప్రజెంటేజ్ ఆఫ్ C ఎంత, 30. కాబట్టి ఆప్షన్ E ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో నెక్స్ట్ ఒక 4 క్వశ్చన్స్ అనేవి క్వాంటిటీ బేస్డ్ అనమాట. ఓకే, సో ఈ క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే సెట్ X కంటైన్స్ 7 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ విచ్ సమ్ ఇస్ 630. ఓకే, అండ్ సెట్ Y కంటైన్స్ 5 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ హూస్ సమ్ ఈస్ 295. ఓకే, సో ఇది ఇచ్చాడు. ఫస్ట్ ఇది కనుక్కుందాం, ఫస్ట్ X సెట్ ఏదో కనుక్కుందాం అసలు. ఓకే, సో ఇక్కడ ఏమంటే 7 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అన్నాడు కదా. సో 7 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అంటే X+2, X+4, X+6, X+8. ఓకే, అలాగే X+7, 10, X+12, X+14. ఓకే, సో ఇదనమాట సెట్. ఓకే, సో వీటన్నిటిని యాడ్ చేద్దాం. సో యాడ్ చేసినట్టయితే మొత్తం ఎంత, 7x. ఓకే, సో ఇది చూసుకున్నట్టయితే 2, 4, 6, 6 + 6 12, 12 + 8 20, 30, 42, 42 + 14 it is 56. సో 56 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 630. అప్పుడు 7x ఈజ్ ఈక్వల్ టు 630 - 56. సో 4, 7, 574 వస్తుంది. సో 7x ఈజ్ ఈక్వల్ టు 574 అవుతుంది. అప్పుడు x వాల్యూ ఎంత అవుతుంది, 82 అవుతుంది. కాబట్టి ఈ వాల్యూ ఎంత, 84. ఓకే, సో ఇది అలా పక్కన పెట్టుకుందాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ సెట్ ఏదో ఇచ్చారు కదా, అది కూడా కనుక్కుందాము. ఓకే, సెకండ్ సెట్ ఏమి ఇచ్చారంటే కంటైన్స్ 5 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అంట, అంటే X+1, X+3, X+5, X+7, X+9. ఓకే, దీని యొక్క సమ్ వచ్చేసరికి 295 అన్నాడు. సో దీన్ని కూడా యాడ్ చేద్దాం. 5x + 1 + 3 4 9 9 + 9 18 18 + 7 25. దట్ 25 ఈజ్ ఈక్వల్ టు 295. ఓకే, సో అప్పుడు 5x ఈజ్ ఈక్వల్ టు 295 - 25 ఎంత అవుతుంది, 270 అవుతుంది. ఓకే, అండ్ అప్పుడు x వాల్యూ ఎంత వస్తుంది, 54 వస్తుంది. ఓకే, సో అప్పుడు ఇది ఎంత, 55 అనమాట. దీని వాల్యూ 55 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అనమాట. ఓకే, ఇక్కడ వరకు కనుక్కున్నాం, బాగానే ఉంది. ఇప్పుడు అసలు మనల్ని ఏం కనుక్కోమన్నాడు క్వశ్చన్లో, క్వాంటిటీ 1 చూద్దాం. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ 4 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఆఫ్ సెట్ X అన్నాడు. ఓకే, సో ఫస్ట్ 4 కాన్సిక్యూటివ్ ఇది ఉంది చూసావా, దీని యొక్క యావరేజ్ కావాలి. ఓకే, ఇది ఎంత అవుతుంది, అప్పుడు 86, 88, ఇదంతా 90. అప్పుడు దీని యావరేజ్ ఏమవుతుంది, ఈ రెండింటి మధ్యలో ఏదైతే ఉందో అదే అవుతుంది. కాబట్టి ఏమవుతుంది, 87 అవుతుంది. కాబట్టి క్వాంటిటీ 1 ఎంత, 87. ఓకే, క్వాంటిటీ 2 చూద్దాం. 27 మోర్ దాన్ ద యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ 2 నెంబర్స్ ఆఫ్ సెట్ Y. ఇది 55, ఇది 57. ఈ రెండింటి యావరేజ్ ఎంత, 56. 27 మోర్ అన్నాడు, +27 వేస్తాను. సో అప్పుడు ఎంత వస్తుంది, 83 వస్తుంది.
ఓకే, కాబట్టి ఇదేమవుతుంది 83 అవుతుంది. ఓకే, దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, క్వాంటిటీ 1 ఈజ్ గ్రేటర్ దెన్ క్వాంటిటీ 2 అని చెప్పొచ్చు. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ ఏమన్నాడంటే వాట్ ఈస్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అక్రూడ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ 6,000 in 5 years అన్నాడు. ఓకే, సో క్వాంటిటీ 1 చూసుకున్నట్టయితే ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ ద ఫస్ట్ 2 years ఈజ్ 10% అండ్ లాస్ట్ 3 years ఈజ్ 15% అన్నాడు. ఓకే, సో 2 years 10, 3 years 15. ఓకే, మొత్తం ఎంత 20 + 45 ఎంత 65. కాబట్టి 65% ఆఫ్ ద ప్రిన్సిపల్ ఎంత 6,000. ఇది ఏమవుతుంది, ద సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఓకే, సో పర్సెంట్కి 2 zeros క్యాన్సిల్. 65 6 కావాలి, 6 6 ఎంత 36, 5 6 ఎంత 30, కాబట్టి 390. ఓకేనా, కాబట్టి ఏమవుతుంది 390 అవుతుంది. సారీ 3,900 అవుతుంది, ఎందుకంటే ఇక్కడ 0 ఉంది కదా, కాబట్టి 3900. సో ఇది ఏదైతే ఉందో ఇదేమవుతుంది 3900 అవుతుంది. క్వాంటిటీ 2 చూసుకున్నట్టయితే 3900. కాబట్టి ఏంది, దాని నుంచి మనం ఏం రిలేషన్ రాయొచ్చు, క్వాంటిటీ 1 ఈజ్ ఈక్వల్ టు క్వాంటిటీ 2. కాబట్టి ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో క్వాంటిటీ 1లో ఏమి ఇచ్చాడంటే ఏ మిక్స్చర్ కంటైన్స్ 120 liters ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:5 అన్నాడు. ఓకే, బాగానే ఉంది. సో మిల్క్, వాటర్ 3:5, మొత్తం ఎంత 120 liters. ఓకే, సో మొత్తం ఎంత 8 parts. సో 8 parts ఈజ్ నథింగ్ బట్ 120 liters. అప్పుడు మనకి 1 part ఎంత అవుతుంది 15 అవుతుంది. అప్పుడు ఇది ఎంత అవుతుంది 45, ఇదెంత అవుతుంది 75 అవుతుంది. అంటే మిల్క్ 45 ఉంది, వాటర్ 75 ఉంది, బాగానే ఉంది. ఇఫ్ 5 liters ఆఫ్ ద మిక్చర్ ఈస్ టేకెన్ అవుట్ అండ్ 10 liters ఆఫ్ మిల్క్ అండ్ 15 liters ఆఫ్ వాటర్ ఆర్ యాడెడ్ టు ద మిక్చర్, దెన్ ద రేషియో ఆఫ్ ద మిల్క్ టు వాటర్ బికమ్స్ 8:13. ఫైండ్ వై అన్నాడు. ఓకే, సో దీన్ని ఎలా కనుక్కోవాలంటే, ఓకే, సో ఇప్పుడు 45 liters ఉందా, ఓకే, మిల్క్ 45 ఉంది, ఇది మిల్క్, ఇది వాటర్ 75 liters ఉంది. ఇప్పుడు y liters ఆఫ్ మిక్చర్ అనేది రిమూవ్ అయింది. ఓకే, సో మొత్తం y liters ఆఫ్ మిక్చర్ అనేది రిమూవ్ అయింది. ఓకే, అండ్ 10 liters ఆఫ్ మిల్క్ అండ్ 15 liters ఆఫ్ వాటర్ ఇస్ యాడెడ్. ఓకే, 10 liters ఆఫ్ మిల్క్ అలాగే 15 liters ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేశారు. ఓకే, సో ఇక్కడ టోటల్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేనేమనుకుంటానంటే 8 liters ఆఫ్ మిక్చర్ 8 litersని నేను రిమూవ్ చేశాను అనుకుంటా. ఓకే, లెట్ వై బి 8A. నేనేమనుకున్నాను అంటే ఇక్కడ y liters ఆఫ్ మిక్చర్ని రిమూవ్ చేశారు కదా, కాబట్టి లెట్ వై బి 8A అని నేను అనుకుంటా. ఓకే, అనుకున్నప్పుడు ఈ 8Aలో ఓకే మిల్క్ ఎంత 3A ఉంటుంది, వాటర్ ఎంత 5A ఉంటుంది. ఓకే, నేను ఎందుకని 8A అనుకున్నానంటే నేను మిల్క్ని వాటర్ని ఇట్లా సపరేట్ చేసుకోవచ్చు. ఓకే, 3Aగా 5Aగా రాసుకోవచ్చు. ఓకే, కాబట్టి y liters ఆఫ్ మిక్చర్ రిమూవ్ చేశారు కాబట్టి మొత్తం y అంటే 8A కాబట్టి ఓకే, దాంట్లో 3A అనేది మిల్క్ ఉంటుంది, 5A అనేది వాటర్ ఉంటుంది. ఓకే, బికాస్ ద రేషియో అనేది ఇది కాబట్టి. ఓకే, కాబట్టి ఇక్కడ -3A రాస్తాను, ఇక్కడ +5A రాస్తాను. అప్పుడు రేషియో ఏమైందంట 8/13 అయిందంట. ఓకే, సో ఇప్పుడు దీన్ని క్యాల్కులేట్ చేద్దాం. సో క్యాలిక్యులేట్ చేసినట్టయితే సో 45 + 10 ఎంత 55. సో 55 - 3A ఈజ్ బై ఇది 90 అవుతుంది. 90 + 5A, సారీ దిస్ ఈజ్ ఆల్సో మైనస్. ఓకే, 90 - 5A దట్ ఈజ్ ఈక్వల్ టు 8/13. ఓకే, సో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయడమే. ఓకే, సో 55 × 13 - 39A దట్ ఈజ్ ఈక్వల్ టు 720 - 40A. సో దీన్ని క్యాలిక్యులేట్ చేసినట్టయితే 55 × 13, 13 5s ఎంత 65 కదా. సో 65 5 1 1 715, కాబట్టి వాల్యూ 715 అవుతుంది. కాబట్టి 715 - 39A దట్ ఈస్ ఈక్వల్ టు 720 - 40A అవుతుంది. సో ఈ 40 ఇలా వస్తుంది, ఇది అలా పోతుంది, అప్పుడు ఏ ఎంత అవుతుంది 5 అవుతుంది. ఓకే, కాబట్టి యాక్చువల్గా ఏ ఎంత, సో యాక్చువల్గా y ఎంత, y ఈజ్ ఈక్వల్ టు 8A కదా, y ఈజ్ ఈక్వల్ టు 8 × A వాల్యూ ఎంత 5, కాబట్టి 40. కాబట్టి ఈ క్వాంటిటీ 1 ఏదైతే వచ్చిందో అది ఏమవుతుంది 40 అవుతుంది. ఓకే, క్వాంటిటీ 2 ఎంత 60. కాబట్టి దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు, క్వాంటిటీ 1 ఈజ్ లెస్ దాన్ ద క్వాంటిటీ 2. ఓకే, కాబట్టి ఆప్షన్ B ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో వన్ లాస్ట్ క్వశ్చన్ అనమాట. సో ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 21 people ఈజ్ 64 years. సో 21 people ఉన్నారు, అదంతా 64 years అయింది. ఓకే, ఇఫ్ ఏజ్ ఆఫ్ ఎ న్యూ పర్సన్ ఈజ్ యాడెడ్ ద న్యూ ఏజ్ బికమ్స్
64.5. సో 1 యాడ్ అయ్యారు, మొత్తం 22 అయ్యింది. సో యావరేజ్ మాత్రం 64.5 అయింది. అంటే దాని అర్థం ఎంత, 0.5 అనేది ఇంక్రీజ్ అయింది. ఓకే, కాబట్టి దీని నుంచి మనం ఒక షార్ట్ కట్ ఉంది. సో ఇది ఈ 1ని దీంతో మల్టిప్లై చేద్దాం, 64.5 వస్తుంది. ప్లస్ దీనిని దీంతో మల్టిప్లై చేద్దాం, 0.5 ఇంటూ 21. ఓకే, సో చేస్తే మనకేమొస్తుందంటే ఎవరైతే యాడ్ అయ్యారో వాళ్ళ యొక్క ఏజ్ అనేది మనకైతే వస్తుంది. ఓకే, సో 0.5 ఇంటూ 21 ఏమవుతుంది, 10.5 అవుతుంది. ఓకే, సో టుగెదర్ మనకి ఏమొస్తుంది, 75 వస్తుంది. ఓకే, కాబట్టి క్వాంటిటీ 1 ఈజ్ నథింగ్ బట్ 75. ఓకే, నెక్స్ట్ క్వాంటిటీ 2 అనేది మనం కనుక్కుందాం. సో క్వాంటిటీ 2 ఏమి ఇచ్చారంటే, దెర్ ఆర్ 14 పీపుల్ ఇన్ ఏ ఫ్యామిలీ అండ్ యావరేజ్ ఏజ్ ఆఫ్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఈస్ 30 years అన్నారు. ఓకే, సో 14 పీపుల్ ఉన్నారు. ఓకే, 14 పీపుల్ వాళ్ళ యొక్క యావరేజ్ ఏజ్ అనేది ఎంత అంట, 30 అంట. ఓకే, ఏ న్యూ బేబీ born ఇన్ ఏ ఫ్యామిలీ ఆఫ్టర్ 4 years, వాట్ విల్ బి ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ అన్నారు. ఓకే, సో కాబట్టి ఇక్కడ చూసుకున్నట్టయితే సమ్ ఆఫ్ ఆల్ ఏజ్ ఎంత వస్తుంది, సమ్ ఆఫ్ ఆల్ మెంబర్స్ ఏజ్ ఎంత వస్తుంది, 14 into 30 వస్తుంది. ఓకే, అంటే దాని అర్థం ఎంత, 420 వస్తుంది. ఓకే, 420 బాగానే ఉంది. ఓకే, ప్లస్ తర్వాత మనకి 4 years తర్వాత అన్నాడు. ఓకే, మొత్తం ఎంతమంది, 14 మెంబర్స్, 14 into 4 రాస్తాం. ఓకే, ఎందుకంటే సమ్మేషన్. ఓకే, సో 4 years తర్వాత వాళ్ళ సమ్మేషన్ ఆఫ్ ఏజ్ ఎంత ఉందంటే 14 into 4 అనేది యాడ్ అవుతుంది. ఓకే, అలాగే కొత్త బేబీ బార్న్ అయ్యాడు. ఓకే, కాబట్టి వాడి ఏజ్ ఎంత అవుతుంది, 4 ఉంటుంది. ఓకే, డివైడెడ్ బై టోటల్ ఎంతమంది ఉంటారు, 15 ఉంటారు. సో ఇది కానీ కనుక్కున్నట్టయితే మనకి ఏమొస్తుందంటే యావరేజ్ ఏజ్ అనేది మనకైతే వస్తుంది. ఓకే, సో 420 ప్లస్ ఇదంతా 56 ప్లస్ 4 ఎంత, 60/15. సో ఇది చూసుకున్నట్టయితే 480/15 వస్తుంది. ఓకే, సో 480/15 అంటే 3 వస్తుంది. సో 33 వస్తుంది. కాబట్టి క్వాంటిటీ 2 ఏదైతే ఉందో ఇదంతా 33 వస్తుంది. ఓకే, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, యాక్చువల్గా క్వాంటిటీ 1 ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ క్వాంటిటీ 2 అనమాట. ఓకే, సో దీన్ని మీరు ఇంత సాల్వ్ చేయకుండా సింపుల్గా కూడా చేయొచ్చు. అది ఏంటంటే ఇక్కడ యాక్చువల్గా 14 పీపుల్ యొక్క యావరేజ్ ఏజ్ అనేది 30 ఉంది కదా. ఒక న్యూ బార్న్ బేబీ అనేది బార్న్ అయ్యాడు. ఓకే, ఆ న్యూ బార్న్ బేబీ అనేది ఏజ్ ఎంత, 4 years ఉంటుంది. ఓకే, సో 4 years ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే పెద్దగా ఇంక్రీజ్ అవ్వదు ఏజ్ అనేది, ఈ యావరేజ్ ఏజ్ అనేది పెద్దగా ఇంక్రీజ్ అవ్వదు. ఓకే, కాబట్టి ఈ 75 కన్నా ఎంత తక్కువగానే ఉంటుంది. కాబట్టి అలా చూసుకొని మీరు గుడ్డిగా క్వాంటిటీ 1 ఈజ్ క్వాంటిటీ 2 అనేది లెస్ దాన్ ఈజ్ క్వాంటిటీ 1 ఈజ్ గ్రేటర్ దాన్ క్వాంటిటీ 2 అనేది మీరైతే పెట్టచ్చు. ఓకే, సో అదనమాట. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గైస్. అండ్ లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.